హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే మన వాట్సాప్లో ఏదైనా ఒక చాట్కి ఏ విధంగా లాక్ సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ థర్డ్లో చూసినట్టయితే తెలుగు టెక్ లైవ్ అని ఉంది, కానీ దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట. అలాగే మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కనుక చూసినట్టయితే మనకు మహేష్ టెన్త్ అని ఉంది, కానీ దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ లాక్ అయితే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టు అయితేనే మనకు ఆ చాట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది, లేకపోతే ఓపెన్ అయితే కాదు. అలాగే మీకు పైన ఒక గ్రూప్ కనిపిస్తుంది, కానీ నేను దానికి కూడా లాక్ సెట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఓపెన్ చేసినా కానీ మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసినట్టయితే మనకు ఓపెన్ కాదు, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినట్టు అయితేనే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా మీ గర్ల్ ఫ్రెండ్ చాట్ కైనా మీ బాయ్ ఫ్రెండ్ చాట్ కైనా లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ చాట్కి మీరు లాక్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా చాలా సులభంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒక చిన్న పాస్వర్డ్ అయితే సెట్టింగ్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో మీకు ఇక్కడ చూపించడానికి 1 2 3 4 అని చెప్పేసి నేను ఈ విధంగా ఇస్తున్నాను. తర్వాత కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇవ్వమంటుంది, నేను ఈ విధంగా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ కావాలనుకుంటే రికవరీ కోసం, అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే మీ ఈమెయిల్ ద్వారా మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఇక్కడ ఈమెయిల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే నేను ఇక్కడ స్కిప్ అయితే చేసేస్తున్నాను. సో ఈ మాత్రం అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ మనం చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సింపుల్గా ఎనేబుల్ పైన నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మనకి ఏమేమి పర్మిషన్ అడుగుతుందో అన్నిటికీ పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన నేను ప్రెస్ చేస్తాను. సింపుల్ ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక పర్మిషన్ కోసం మళ్ళీ ఎనేబుల్ పైన ప్రెస్ చేసి ఇక్కడ ఆటో స్టార్ట్ కోసం మనం ఒక చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే దీనికి కూడా నేను పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్లో ప్రీమియం వర్షన్ కూడా ఉంటుంది, అది తీసుకోవచ్చు. నేనైతే ప్రీమియం వర్షన్ అయితే ఏం తీసుకోవట్లేను, మనం ఇక్కడ ఫ్రీగానే వాడుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఏ చాట్ని అయితే లాక్ చేసుకోవాలనుకుంటున్నామో లేకపోతే ఏ గ్రూప్ని అయితే మనం లాక్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ప్లస్ బటన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వెంటనే వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు దేన్ని అయితే లాక్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మహేష్ టెన్త్ అని ఉంది, కానీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి అదైతే యాడ్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగే మీరు ఏదైనా గ్రూప్ని కూడా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా గ్రూప్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో కనుక మనం చూసినట్టయితే మనం సెలెక్ట్ చేసుకున్న చాట్ ఉంది, అదేవిధంగా మనం సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటిని మనం ఇప్పటి నుంచి ఓపెన్ చేసినట్టయితే మనకి అక్కడ లాక్ అయితే అడుగుతుంది, డైరెక్ట్ మనకైతే ఓపెన్ కాదు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి నేను ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను వాట్సాప్లోకి వచ్చేసాను. ఇక్కడ నేను వేరే చాట్ని ఓపెన్ చేసినట్టయితే చాట్ ఓపెన్ అయిపోతుంది, కానీ ఇక్కడ మనకు మహేష్ టెన్త్ అని ఉంది, కానీ దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ లాక్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టు అయితేనే మనకి ఇక్కడ చాట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని కూడా మీరు ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, డైరెక్ట్గా అయితే ఓపెన్ కాదన్నమాట. సో ఈ విధంగా మీ వాట్సాప్కి మొత్తం కాకుండా మీ వాట్సాప్లో ఉన్న పర్టికులర్గా మీ గర్ల్ ఫ్రెండ్ చాట్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ చాట్ కానీ దేనికైనా ఒకదానికి పర్టికులర్ లాక్ అయితే సెట్టింగ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.